అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో ఏదైతే వన్యమృగాల సంచారం నేపథ్యంలోనే అంటే గడిచిన 3 నెలల కిందట ఏదైతే 2 ఏళ్ల బాలుడు కౌశిక్పై అదేవిధంగా 3 ఏళ్ల పాప లక్షితపై దాడి చేసినటువంటి చిరుతల కలకలము అందరికీ తెలిసినటువంటి విషయమే. అనంతరము దాదాపు 6 చిరుతల్ని ఇదే ప్రాంతంలో అంటే ప్రస్తుతం నేను 7వ మైలు ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే నెట్ట నిలువున ఉంటుందో ఆ ప్రాంతం వద్ద ఉన్నానో ఇక్కడి నుంచి కూడా నరసింహస్వామి దేవాలయం వరకు కూడా ఇది రెడ్ జోన్గా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది టీటీడీ అటవీ శాఖ, అదేవిధంగా ప్రభుత్వ అటవీ శాఖ. ఎందుకంటే పట్టుబడ్డటువంటి 6 చిరుతలు ఈ ప్రాంతంలోనే దాదాపు ఇక్కడ నేను నిల్చున్నటువంటి ఈ 7వ మైలు ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి నరసింహస్వామి దేవాలయం వరకు కేవలం 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ దూరం వరకే ఉంటుంది. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇక్కడ చిరుతల సంచారం, వన్యమృగాల సంచారం, ఎలుగుబట్ల సంచారం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తుందని చెప్పొచ్చు. అదే ఇటు ఈ మార్గం నుండి అంటే ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఎయిర్ వాక్ కారిడార్ నిర్మించాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీకి ఒక లేఖను ప్రతిపాదనను పంపించినటువంటి విషయాన్ని టీటీడీ అటవీ శాఖ డిఎఫ్ఓ మనకి ఇప్పటికే కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఎయిర్ వాక్ కారిడార్ ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే ఇతరత్ర దేశాల్లో ఇప్పటికే అది ఉన్నటువంటి పరిస్థితి. దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఇటు పూర్తి స్థాయిలో అంటే తిరుపతి నుంచి ప్రారంభమయ్యేటువంటి కాలినడక మార్గం దాదాపు 9 మైళ్ళ దూరము కూడా మొత్తము అటవీ ప్రాంతానికి మధ్యన ఏర్పడి ఉంటుంది. అంటే ఇటు సైడ్ ఉన్నటువంటి వన్యమృగాలు నాకు ఎడం వైపు ఉండేటువంటి వన్యమృగ అటవీ ప్రాంతమే ఉంటుంది, కుడివైపున కూడా అటవీ ప్రాంతమే ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వన్యప్రాణులు దాటుకునేటువంటి పరిస్థితుల్లో ఇటు కనపడ్డటువంటి భక్తులు కాలినడకలు వెళ్ళేటువంటి భక్తులపైన అవి అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇటు మనం ఒక్కసారి ఇటు చూస్తే ఇటు అటవీ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది, ఎంత దట్టమైనటువంటి అటవీ ప్రాంతం అక్కడ ఉంది అనేది. అదేవిధంగా రైట్ సైడ్ కూడా అదే పరిస్థితి. సో ఇలా దాటుకునేటువంటి క్రమంలో వన్యమృగాలు దాటుకునేటువంటి క్రమంలో కాలినడకం వెళ్ళేటువంటి భక్తులపైన దాడి చేసేటువంటి పరిస్థితి. దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చింది వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ప్రతిపాదనలు పంపిన తిరుమల తిరుపతి దేవస్థానం. దాన్ని అనుసరించి ఇక్కడి నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ వరకు ఒక వే బ్రిడ్జ్ టైపు అంటే ఎయిర్ వాక్ కారిడార్ అని దానికి నామకరణం చేసినటువంటి పరిస్థితి. స్వతహాగా ఇప్పటికే ఇతరత్ర దేశాల్లో ఉంది కాబట్టి దాన్ని అలాగనే పిలుస్తారు. సో అలా బుల్డ్ చేసిన తర్వాత కింద నుంచి అండర్ పాస్లు ఏర్పాటు చేస్తారు. అంటే అండర్ పాస్లు అంటే తెలిసిందే, పైన బ్రిడ్జ్ ఉన్నప్పుడు కింద నుంచి ఈజీగా వన్యమృగాలు ఇటువైపు అటవీ ప్రాంతం నుంచి అటువైపు వెళ్ళడానికి చాలా సులభంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే భక్తులపైన కూడా ఎలాంటి దాడి జరగకుండా వాటి అనుసారం అవి గమ్మున వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, ఎలాంటి ప్రమాదం లేకుండా భక్తుల పైనుంచి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రస్తుతం నేను నిలబడుకున్నటువంటి ప్రాంతం ఏదైతే కాలినడక మార్గం ఉందో ఇదంతా కూడా షెల్టర్ కనిపిస్తుంది మనకు. ఒకసారి ఈ షెల్టర్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎయిర్ వాక్ కారిడార్ అనేది ప్రారంభమైతే ఈ షెల్టర్ అంత హైట్లో ఆ కారిడార్ని నిర్మిస్తారు అని చెప్పి కూడా ఒక ప్రతిపాదనలో మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఈ షెల్టర్ పైనుంచి భక్తులు నడిచేటువంటి పరిస్థితి ఉంటే ఈ కింద ప్రాంతం ఏదైతే ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ప్రాంతం నుంచి ఇటువైపు అటవీ ప్రాంతం నుంచి కూడా అటువైపు అటవీ ప్రాంతానికి వన్యమృగాలు ఈజీగా దాటుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు భక్తులపైన ఎలాంటి దాడి చేసే పరిస్థితి ఉండదు, భక్తులు కూడా చాలా సురక్షితంగా పైనుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అయితే దీన్ని ఎక్కడి నుంచి ఎంత దూరం నిర్మించేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఆటంకాలు ఏంటి, అదేవిధంగా ఆటంకాలు ఏర్పడితే దాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఇలాంటి కార్యాచరణ అన్నింటినీ కూడా టీటీడీ అటవీ రంగ సంస్థ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అటవీ రంగ సంస్థ ఉండేటువంటి ప్రతిపాదనలను వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్కి ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక ఈ వారం అంటే ఫిబ్రవరి చివరికల్లా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ కమిటీ తిరుమలకి విచ్చేస్తుందని చెప్పి కూడా తిరుమల సంబంధించినటువంటి అటవీ శాఖ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా వన్యమృగాల దాడి నుంచి ప్రభుత్వము టీటీడీ చేపడుతున్నటువంటి చర్య నేపథ్యంలోనే భక్తులు చాలా సురక్షితంగా తిరుమల కొండకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలాంటి భయాందోళనకరమైనటువంటి వాతావరణంలో లేకుండా చాలా ఈజీగా స్వామివారి దర్శనానికి చాలా ధైర్యంగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడి ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. జర్నలిస్ట్ శైలత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ, తిరుమల కాలినడక మార్గం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అలిపిరి కాలిబాట వెంబడి మ్యాన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ను నిరోధించేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
మరియు అటవీ శాఖలు సంయుక్తంగా ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జాయింట్ కమిటీ 2 సార్లు క్షేత్ర ప్రదర్శన జరిపి మరియు సమావేశాలు జరిపి వారి యొక్క రికమెండేషన్స్ను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు సమర్పించడం జరిగింది. దానిపైన స్పందించినటువంటి చీఫ్ సెక్రటరీ గారు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారికి ఒక లెటర్ను పంపించడం జరిగింది, రిక్వెస్ట్ లెటర్ను. ఆ రిక్వెస్ట్ లెటర్లో స్ట్రాటజిక్ లొకేషన్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏరియల్ వాక్వేస్ కానివ్వండి, అండర్ బ్రిడ్జెస్, ఓవర్ బ్రిడ్జెస్, అండర్ పాసెస్, ఓవర్ పాసెస్, ఇవన్నీ స్ట్రాటజిక్ లొకేషన్స్ను అండర్ పాస్లకు, ఓవర్ పాస్లకు, తర్వాత ఈ బ్రిడ్జెస్కు, ఇటువంటి వాటికి ఐడెంటిఫై చేసి స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు మరియు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందించవలసిందిగా కోరడమైనది అందులో. అదేవిధంగా మన గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కూడా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ వారికి ఒక లెటర్ సమర్పించడం జరిగింది. అందులో కూడా వారు క్షేత్ర పరిశీలన జరిపి మనకు అండర్ పాస్లు కానివ్వండి, ఓవర్ పాస్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ ప్రదేశంలో కట్టాలి, ఎంత మేరకు కట్టాలి, ఈ మ్యాన్ అండ్ కాన్ఫ్లిక్ట్ నిరోధించేదానికి అన్ని విషయ పరిశీలన జరిపి ఒక నివేదికను సమర్పించాల్సిందిగా కోరడమైంది. అందులకు కావాల్సినటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ అంట టీటీడీ ఇస్తామని అందులో తెలియపరచడం జరిగింది. మేబీ ఈ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కానీ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ కానీ వాళ్ళు వచ్చి క్షేత్ర పరిశీలన కొద్ది రోజులు జరిపి మనకు ఆ యొక్క రిపోర్ట్ను అందించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.